నమస్తే అందరికి. రీసెంట్ గా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎస్సీ హోదా కూడా రద్దు అవుతుంది. దళిత క్రైస్తవులందరూ కూడా క్రైస్తవులకు మారిన ప్రతి ఒక్కరికి కూడా ఎస్సీ హోదా అలాగే అట్రాసిటీ కూడా రద్దు అవుతుంది అని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా మందకృష్ణ మాదిగ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి దానిపైన ఒక సంచలన ప్రెస్ మీట్ పెట్టారు. దానిపైన కూడా కౌంటర్ ఇస్తూ కూడా బ్రాహ్మణులు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇలా ముదురుతున్నాయి మాటలన్నీ కూడా ముదురుతున్న సందర్భంలో కూడా మళ్ళీ ఇవాళ ఎంఆర్పీఎస్ నుంచి రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ కూడా ఇలా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానిపై కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. నమస్కారం అన్న, ఈ రోజు మారే కొద్ది కూడా ఇవన్నీ కూడా మాటలనేవి ముదురుతూనే ఉన్నాయి. మీరు ప్రెస్ మీట్ పెడుతున్నారు, లేకపోతే వాళ్ళు ప్రెస్ మీట్ పెడతారు, మీ కౌంటర్ వాళ్ళు ప్రెస్ మీట్ పెడతారు, వాళ్ళ కౌంటర్ గా మీరు ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఎందుకు ఇట్లా? ఇప్పుడు దళిత క్రైస్తవులకు సంబంధించినటువంటి ఎస్సీ హోదా విషయంలో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ ను ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని గౌరవించే శక్తులు, ప్రజాస్వామిక శక్తులు, సమానత్వాన్ని కోరుకునే శక్తులు, మత స్వేచ్ఛను గౌరవించే శక్తులందరూ గౌరవిస్తుంటే దాన్ని వ్యతిరేకిస్తున్నది మాత్రం బ్రాహ్మణ సామాజిక వర్గం మాత్రమే. నిన్ననే వాళ్ళు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఆ తీర్పును మేము స్వాగతిస్తున్నామని చెప్పడం జరిగింది. ఆ తీర్పును స్వాగతించడం అంటే వాళ్ళు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం, రాజ్యాంగానికి వ్యతిరేకంగా వాళ్ళు నిర్ణయం తీసుకోవడం. అంటే మేమేం వ్యతిరేకం కాదు, దానికి మేము కూడా సపోర్ట్ ఇస్తామని చెప్పి. కాకపోతే మందకృష్ణ మాదిగ గారే ఖచ్చితంగా మమ్మల్ని బ్రాహ్మణులందరూ కూడా టార్గెట్ చేసిండు, ఈ హిందువులందరినీ కూడా టార్గెట్ చేసి అంత ప్రెస్ మీట్లు పెడుతున్నా అని చెప్పి కూడా అంటున్నారు. ముందు దళిత క్రైస్తవులు ఎస్సీ హోదా పొందడానికి అర్హులనే విషయం నిజాయితీ ఉంటే బ్రాహ్మణ సమాజ పెద్దలు బయట పెట్టాలి. దాని మీద ఒక బహిరంగ ప్రకటన చేయమని, ఆ బహిరంగ ప్రకటన చేసిన తర్వాత మిగతా అంశాలు మాట్లాడతాం. ఇప్పుడు దాని మీద బహిరంగంగా ప్రకటన చేయకుండా వాళ్ళ నిర్ణయం, నిన్న వాళ్ళు చెప్పిన మాటల ప్రకారం మేము సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం, అలాగే దళిత క్రైస్తవులు ఎస్సీ హోదాను, ఎస్సీ రిజర్వేషన్ పొందడాన్ని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరిగింది. అది రాజ్యాంగ విరుద్ధమైన చర్య అనే విషయం మేము ప్రధానంగా ప్రస్తావిస్తున్నాం. అసలు ఇవాళ ఆ రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఈ తీర్పు రావడానికి 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు కారణం. అసలు 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు రావడానికి కారకులు బ్రాహ్మణులు చేసినటువంటి కుట్ర. వాళ్ళ కుట్ర వల్లనే 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు రావడం జరిగింది. దానివల్ల ఈ దళితులు మత స్వేచ్ఛను కోల్పోవడం జరిగింది. దీన్ని మేము మందకృష్ణ మాదిగ గారు లేవనెత్తుకుంటూ వచ్చిండు. దానికి ఆధారాలు కూడా చెప్తున్నాడు. 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చే సమయంలో ఈ దేశానికి ప్రధానమంత్రి బ్రాహ్మణుడు ఉన్నాడు, రాష్ట్రపతి బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆనాడు క్రైస్తవుల తరపున చర్చల్లో పాల్గొన్నది, మాకు రిజర్వేషన్లు అవసరం లేదని చెప్పేసి మాట్లాడింది. ఆనాడు ఆ క్రైస్తవ సమాజం తరపున పాల్గొన్న వ్యక్తి కూడా బ్రాహ్మణుడే. కాబట్టి బ్రాహ్మణుల కుట్ర వల్ల 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చినాయి కాబట్టి దాన్ని రద్దు చేయాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేస్తున్నాడు. ఓకే, అప్పుడు అంటే 1950 టైంలో అంటే జవహర్లాల్ నెహ్రూ ఉన్నాడు. జవహర్లాల్ నెహ్రూ ఏమన్నా మా బ్రాహ్మణ? 100% కాశ్మీర్ పండిట్, కాశ్మీర్ బ్రాహ్మణుడు జవహర్లాల్ నెహ్రూ. అందుకే ఆయన బ్రాహ్మణుడు కాబట్టే, ఆనాడు రాష్ట్రపతి బ్రాహ్మణుడు కాబట్టే, చర్చలకు వెళ్ళిన క్రైస్తవ సంఘాల ప్రతినిధి బ్రాహ్మణుడు కాబట్టే వాళ్ళ కుట్రల వల్లనే 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చాయని మందకృష్ణ మాదిగ గారు ఆధారాలతో సహా చెప్తున్నాడు. మరి ఆధారాలతో సహా చెబుతున్నప్పుడు ఆ ఉత్తర్వులు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నప్పుడు, ఆ ఉత్తర్వులు ఆర్టికల్ 25 వ్యతిరేకంగా ఉన్నప్పుడు, ఆ ఉత్తర్వులు ఆర్టికల్ 14-15 వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆ ఉత్తర్వులు రద్దు చేయాలనే డిమాండ్ చేయడం అనేది బ్రాహ్మణ సమాజం యొక్క నైతిక బాధ్యత. వాళ్ళకి రాజ్యాంగం మీద గౌరవం ఉంటే ఆ ఉత్తర్వులు రద్దు చేయాలని డిమాండ్ చేయాలి. కానీ రాజ్యాంగం మీద వాళ్ళ గౌరవం లేదు కాబట్టి సుప్రీంకోర్టు తీర్పుని మేము స్వాగతిస్తున్నామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నాం. అక్కడ మేము వాళ్ళతో విభేదిస్తున్నాం. ఓకే, ఇంతకుముందు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ప్రెస్ మీట్ లో కూడా మా బ్రాహ్మణుల మీద, బ్రాహ్మణుల పూజారులు ఉన్నప్పుడు టీటీడీలో కూడా పూజారులు ఉన్న వాళ్ళందరినీ కూడా ఆ వ్యవస్థను మొత్తాన్ని కూడా రద్దు చేయాలని చెప్పి చెప్తున్నాం. మేమేం పాపం చేసినాం, మేము అంటే దళితుల కన్నా ఇంకా అధ్వానంగా మేమే ఉన్నాం కదా అని చెప్పి వాళ్ళందరూ అంటున్న పరిస్థితి ఉందని. వాళ్ళు ఆ విషయంలో స్పష్టతతో లేరు. ఎందుకంటే మొదటి రోజు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అర్చకత్వం మా పేటెంట్ హక్కే, అర్చకత్వాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ ఇతర వర్గాలు చేయడాన్ని, ఆ వృత్తిలోకి రావడాన్ని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరిగింది. రెండవసారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు జ్ఞానం ఎవరి సొత్తు కాదు, అర్చకత్వంలోకి ఏ కులానికి సంబంధించిన వాళ్ళన్నా రావచ్చు, టీటీడీ ద్వారా 178 మంది అర్చకులుగా ఇవాళ కింది కులాలకు సంబంధించిన వాళ్ళు నియమితులు కావడం జరిగింది. కాబట్టి జ్ఞానం ఎవరి సొత్తు కాదు, దాన్ని మేము స్వాగతిస్తున్నామని చెప్పేసి వారు మాట్లాడడం జరిగింది. అంటే వాళ్ళు రోజుకొక విధానంతోని, పూటకొక వైఖరితోని, వారానికి ఒక విధంగా వాళ్ళు స్టాండ్లు తీసుకోవడం జరుగుతున్నది. మీ స్టాండ్లు ఏవైతే ఉంటాయో, మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో నిర్దిష్టంగా నిర్ణయాలు తీసుకోండి, నిర్దిష్టంగా మీరు నిర్ణయాల వైపు నడండి, నిర్దిష్టంగా మీ నిర్ణయాలను అమలు చేసే విధంగా మీరు ముందుకు రండి. మీ వైఖరి ఏ విధంగా ఉంటుందో స్పష్టంగా ప్రకటించండి. ఆ ప్రకటనను బట్టి మిగతా సమాజం అంతా ఏం ఆలోచించాలనే నిర్ణయం తీసుకుంటారు. ఇక్కడ ఉన్న పూజారులు కావచ్చు, అక్కడ ఉన్న పెట్టిన ప్రతి ఒక్కరు కూడా మందకృష్ణ మాదిగ హిందువా లేకపోతే క్రిస్టియనా ముందు అది చెప్పి ప్రెస్ మీట్ పెట్టమని చెప్పాను కూడా అంటున్నారు. మరి మందకృష్ణ మాదిగ హిందువా క్రిస్టియనా? మందకృష్ణ మాదిగ ఉద్యమం నడిపితే మేము మద్దతు ఇచ్చామని చెప్పింది కదా, అప్పుడు మీరు హిందువు అని ఇచ్చేలా క్రిస్టియన్ అని ఇచ్చేలా ఏమని ఇచ్చేలా ముందు దాని సమాధానం చెప్తే మందకృష్ణ మాదిగ హిందువా లేదా క్రిస్టియన్ అనే విషయం మాట్లాడుతున్నాను. ముదురుతూనే ఉన్నాయి తప్ప ఎలాంటి వాటికి కూడా నేనేమంటున్నా,
వాళ్ళు చెప్పిన వాటికి అది వాళ్ళ వైఖరిని బట్టి ఉంటది. దీని ముగింపు అనేది బ్రాహ్మణుల యొక్క వైఖరిని బట్టి, వాళ్ళు వచ్చే పరివర్తన బట్టి ఉంటది. కాబట్టి వాళ్ళు తీసుకునే నిర్ణయం మీద దీనికి ముగింపు అనేది వస్తది. మేము బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన విషయంలో అంశాల వారిగా మాట్లాడుతాం తప్ప మేము ఎప్పుడు వాళ్ళను అగౌరవపరిచే విధంగా కానీ లేకపోతే వాళ్ళని కించపరిచే విధంగా కానీ మేము ఎక్కడ మాట్లాడిన సందర్భాలు లేవు. మేము బ్రాహ్మణ సామాజిక వర్గ పెద్దలను గౌరవిస్తూనే విధానాల విషయంలో మాట్లాడుతున్నాం. వాళ్ళ అబద్ధాలు అసత్యాలు మాట్లాడినప్పుడు, అబద్ధాలు అసత్యాలతో విమర్శలు మాట్లాడినప్పుడు ఆ విమర్శలకు మా ప్రతిస్పందన తెలియజెప్తున్నాం తప్పితే ఇందులో వేరే విషయాలు ఏమి. అంటే మందకృష్ణ మాదిగో అక్కడున్న వాళ్ళ పూజారులు వాళ్ళందరూ భుజాలపైన గన్ను పెట్టి హిందువులందరినీ కూడా దెబ్బతీసే విధంగా కూడా మాట్లాడుతున్నాడు. హిందూ సామాజిక వర్గాన్ని ప్రతి ఒక్కరిని కూడా హిందువులందరినీ కూడా దెబ్బతీస్తున్నాడు. హిందువులందరినీ కూడా అంటున్నాడు. ఇక్కడ హిందూ సామాజిక వర్గాన్ని కూడా తగ్గించే ప్రయత్నంలో కూడా మందకృష్ణ మాదిగ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడని చెప్పి కూడా అంటున్నారు. ఇట్లా వాళ్ళు తప్పించుకోవాలని చూసే ప్రయత్నం అది. తప్పించుకోవాలని చూసే ప్రయత్నంలో మందకృష్ణ మాదిగ గారి మీద నిందలు మోపే ప్రయత్నం అది. మీరు మందకృష్ణ మాదిగ గారు లేవనెత్తుతున్న సమస్యలకు పరిష్కారానికి మీ యొక్క వైఖరి ఏ విధంగా ఉందో దాని మీద సమాధానం వాళ్ళు చెప్పలేరు. చెప్పలేని పరిస్థితిలో వాళ్ళు పడ్డరు. ఉదాహరణకు కుల వ్యవస్థ రద్దు చేయాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేసింది. వాళ్ళు అనుకూలమా చెప్పారు, వ్యతిరేకమని చెప్పారు. ఆ విషయం తప్ప లోకం మీద అన్ని విషయాలు వాళ్ళు మాట్లాడుతున్నారు. ముందు దీని మీద మీ వైఖరి తెలియజెప్పండి. కుల వ్యవస్థకు మీరు అనుకూలంగా ఉన్నారా, కుల వ్యవస్థ రద్దుకు వ్యతిరేకంగా ఉన్నారా, మీరు రద్దును కోరుకుంటున్నారా, రద్దును వ్యతిరేకిస్తున్నారా, దాని మీద చెప్పండి. దాని మీద మీ వైఖరి చెప్పకుండా మీరు తప్పించుకోవడం కోసం మందకృష్ణ మాదిగ గారు లేవనెత్తున్న అంశాల నుండి మీరు అంశాన్ని పక్కదారి పట్టించడం కోసం, మీ ఆత్మరక్షణ కోసం మీరు అపరాధ భావంతో మునిగి ఇవాళ లేని వివాదాలను బయట తీసుకొచ్చే ప్రయత్నం చేయడం జరుగుతుంది. మందకృష్ణ మాదిగ గారు సూటిగా స్పష్టంగా ఉన్నాడు. మీరు కూడా సూటిగా స్పష్టంగా రావాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అంటే కుల వ్యవస్థ అనేది ఒకప్పుడు అప్పుడున్న కాలంలో కుల వ్యవస్థ ఉంది కదా, ఇప్పుడు కుల వ్యవస్థ లేదు. ఇప్పుడు మాతో పాటు అందరు కూడా పూజ చేస్తున్నారు, దళితులు కూడా పూజలు చేస్తున్నారు. మేమున్న గుడిలో కూడా దళితులు ఒకళ్ళు పొద్దున వచ్చి అర్చన చేస్తే పూజ చేస్తే సాయంత్రం వచ్చి మా పండితులు మా బ్రాహ్మణులు వచ్చి పూజ చేస్తున్నారు అని చెప్పి కూడా బ్రాహ్మణ్స్ అంటున్న పరిస్థితి ఉందన్న. దీనిపై మీ స్పందన ఏంటి? ఇప్పటికీ కుల వ్యవస్థ అనేది అనువున కొనసాగుతున్నది. కులం పేరుతో అవమానాలు, అకృత్యాలు, వివక్షత అన్ని కోణాల్లో జరుపుకుంటూ వస్తున్న విషయం బ్రాహ్మణ సామాజిక వర్గ పెద్దలకు తెలియదని నేను అనుకోను. ఎందుకంటే కుల వ్యవస్థ వల్ల అత్యున్నత గౌరవం పొందుతున్నది బ్రాహ్మణులే కాబట్టి కుల వ్యవస్థ రద్దును వాళ్ళు నిరాకరిస్తున్నారు. రిజర్వేషన్లను రద్దు చేయమంటున్నారు కానీ కుల వ్యవస్థ మాత్రం రద్దు చేయమట్లేదు. ఎందుకు? కుల వ్యవస్థ ఉంటే లాభపడుతున్నది ఎవరు? బ్రాహ్మణులు లాభపడుతున్నారు. రిజర్వేషన్ల వల్ల లాభం జరుగుతున్నది ఎవరికి? బ్రాహ్మణేతర కులాలందరికీ లాభం జరుగుతున్నది. కాబట్టి బ్రాహ్మణేతర కులాలందరూ సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగద్దని, వాళ్ళు తిరిగి వాళ్ళ పూర్వస్థితిలోకి వెళ్లి మా పాదాల దగ్గర పడి ఉండాలనే ఒక దురుద్దేశంతో రిజర్వేషన్ రద్దు చేయాలంటున్నారు, కుల వ్యవస్థను కొనసాగించాలంటున్నారు. ఓకే, ఫైనల్ గా ఇప్పుడు మీరు పెట్టిన దానికి కూడా మళ్ళీ రేపు కౌంటర్ గా మళ్ళీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. మరి వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నాం? వాళ్ళందరికీ కూడా ఈ కుల వ్యవస్థ గురించి ఏం చెప్పదలుచుకున్నాం? కుల వ్యవస్థ రద్దు మీద బ్రాహ్మణ సమాజం వాళ్ళ వైఖరి తెలియజెప్పాలి. కుల వ్యవస్థ రద్దు చేసుకోవడం ద్వారా సమానత్వం వైపు మనం అందరం ముందు సాగాల్సిన అవసరం ఉన్నది. సామాజిక న్యాయం, సమానత్వాన్ని మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో అనేక అసమానతలు కొనసాగుతున్నాయి. ఆ అసమానతల నిర్మూలన కూడా జరగాల్సిన అవసరం ఉన్నది. ఆ విషయంలో బ్రాహ్మణ సమాజ పెద్దలు వాళ్ళ వైఖరిని స్పష్టంగా బయటపెట్టి కింది కులాల యొక్క ఆకాంక్షలను గుర్తించి వాళ్ళతో కలిసి ముందుకు నడవడానికి రావాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ.